హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక వల్లి అయితే కళ్ళు తిరిగి పడిపోవడంతో వల్లినైతే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక అందరూ బయట కంగారు పడుతూ ఉంటే భాగ్యం మాత్రం, ఇదిగో నా కూతురికి ఏమన్నా అయిందంటే మాత్రం మీకు మర్యాద దక్కదు. మీ అందరి వల్లే పాపం తను స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయిపోయి టెన్షన్ పెట్టేసుకుని మీరు చేసిన పనులకి టార్చర్గా ఫీల్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది. నా కూతురికి కానీ ఏమన్నా అయిందంటే మాత్రం మీకు మామూలుగా ఉండదు అని చెప్పేసి ఇక భాగ్యం అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చందుకి. ఆవండి, మీరు ఆపండి, ఇప్పుడు ఏమైపోయిందని. తన కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్ తీసుకొచ్చాం కదా, తెలుస్తుంది ఏమైంది, పడిపోయింది, ఎందుకు పడిపోయింది తెలుస్తుంది అని చెప్పేసి ఇక నర్మదా అంటుంటే అప్పుడే డాక్టర్ అయితే ఇక డాక్టర్ రూమ్ నుంచి బయటికి వచ్చి, ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం తను ప్రెగ్నెంట్. ఏంటి, ప్రెగ్నెంటా? అవును, తను ప్రెగ్నెంట్. తను ఏ గొడవల్లోకి వెళ్ళకూడదు, చాలా ప్రశాంతంగా ఉండాలి, ఇలా అందరితోనూ గొడవలు పడకూడదు అని చెప్పేసి తను చాలా పీస్ఫుల్ ప్లేస్లో ఉండాలి అని చెప్పేసి ఇక డాక్టర్ చెప్తుంటే, సరే డాక్టర్ తను వెళ్ళి చూడొచ్చా అని ఇక నర్మద అడిగేసరికి ఇంకందరూ అయితే లోపలికి వెళ్ళి హాస్పిటల్ రూమ్లో తను ఎలా ఉందో చూడడానికి వెళ్తారు. అమ్మ ఎలా ఉంది, బాగానే ఉందా నీకు అని భాగ్యం అడిగేసరికి, ఆ అమ్మ బాగానే ఉంది బావా, నన్ను క్షమించు బావా అని చెప్పేసి ఇక వల్లి అంటుంటే, ఏమో వల్లి, నేను క్షమించలేకపోతున్నాను, నా చెల్లెల జీవితాన్ని నాశనం చేద్దామనుకున్న నేను క్షమించాలా లేదా నాకు అర్థం కావట్లేదు అని ఇక చందు అంటుంటే, బావా క్షమించు బావా అని చెప్పేసి ఇక వల్లి అడుగుతుంటే అక్కడి నుంచి అయితే బయటికి వచ్చేస్తారు మిగతా వాళ్ళందరూ. ఏంటి బావా అలా వచ్చేసావు, వల్లి అక్క ప్రెగ్నెంట్ కదా, ఇంటికి తీసుకురాకుండా ఎలా వస్తావు అని నర్మద అడిగేసరికి, ఇంటికి ఎలా తీసుకురమ్మంటావు నర్మద, నువ్వే చెప్పు, అంత పెద్ద తప్పు చేశాక ప్రేమనే వీడు క్షమించలేదు, అలాంటిది నేను తనని ఎలా క్షమిస్తాను అనుకున్నావు, తను ప్రెగ్నెంట్ అయితే మాత్రాన క్షమించాలా, ముందు నాన్నకి విషయం చెప్పాలి, మొత్తం విషయం బయటపడ్డాగానే అప్పుడు తనని ఇంటికి తీసుకొస్తాను అని చందు అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏం చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.